బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన గుంటూరు కృష్ణబాబు కాలనీ మహిళా అవమాన ఘటనపైన ప్రభుత్వం పోలీస్ శాఖ వేగంగా స్పందించాయి. బాధిత మహిళను వివస్త్ర చేసి అవమానించిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్గా స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మహిళా గౌరవానికి భంగం కలిగించే వారిపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో పోలీసుల వ్యవహార శైలిపైన ప్రశ్నలు తలెత్తడంతో సంబంధిత సీఐపై వేటు వేయాలని గుంటూరు ఎస్పీని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, కేసు నిర్వహణలో లోపాలపైన పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చంద్రబాబు ఆర్డర్ జారీ చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న టీడీపీ కార్యకర్తలపై కూడా పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. నిందితులను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీడీపీ అధిష్టానం ప్రకటించారు. ఇక చట్టానికి ఎవరూ అతీతులు కాదని పార్టీ పేరు చెప్పుకొని ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించబోమని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. నేరం చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే చట్టం ముందు ఒకటేనని స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. ఇక నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగా నిందితులపైన చట్టపరమైన చర్యలతో పాటు పోలీసు అధికారుల బాధ్యతపైన కూడా విచారణ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇది అత్యంత ఘోరమైన ఘటన. నిజంగా టీడీపీ అధిష్టానం స్పందించింది, కానీ ఇక్కడ అదే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా ఒక మహిళని వివస్త్రం చేసి ఇలా తిప్పడం చూస్తుంటే కనుక దీనిపైన అసలు పోలీసులు ఏమంటున్నారు, ప్రభుత్వ అధికారులు ఏమైనా స్పందించారా? ఈ రోజు ఏదైతే గుంటూరులో జరిగినటువంటి అవమానమైనటువంటి సంఘటన, అత్యంత జుగుప్సాకరమైన సంఘటన అయితే గుంటూరులో చేసుకున్నట్లుగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఏదైతే ఒక మహిళ, అంటే ఒక మహిళ పద్మ అనే ఒక మహిళ పైన అత్యంత దారుణంగా ఒక టీడీపీకి సంబంధించినటువంటి వార్డు ఏదైతే ప్రెసిడెంట్ ఉన్నాడో ఇతని మూర్తి అనేటటువంటి ఏదైతే ఆ వ్యక్తి టీడీపీకి సంబంధించిన వ్యక్తి, ఈ వ్యక్తి తను సోదరి వరుస అయినటువంటి హిజ్రా ఒక మాధవి అనే వ్యక్తితో కలిసి తనతో పాటు మరికొంతమంది, అంటే దాదాపుగా 9-10 మంది కలిసి ఒక పద్మ అనే మహిళ పైన అత్యంత దారుణాతమైనటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. వివస్త్రణ చేసి, అర్ధరాత్రి కూడా వివస్త్రణ చేసి రోడ్డు పైన తనని అత్యంత దారుణంగా బూటు కాళ్లతో తన్ని నోటికి, అంటే ఈ బూతులు రాయలేనటువంటి నీచమైన మాటలు మాట్లాడి అత్యంత దారుణంగా ఒక స్త్రీకి జరగరానటువంటి అత్యంత హేయమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ టీడీపీ కార్యకర్తగా సంబంధించి మల్లెల మూర్తి, వెంకటరమణ మూర్తి అనే వ్యక్తి చేసినటువంటి ఈ దాష్టికాయ విషయం వల్ల అయితే ప్రభుత్వం చాలా వేగంగా స్పందించడం అయితే చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి వెంటనే తన ట్విట్టర్ వేదికగా అయితే అటువంటి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఉపేక్షించదు లేదు, మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఉపేక్షించడానికి వీల్లేదు. ఇది చాలా, ఈ యొక్క సంఘటన నన్ను చాలా కలిసి వేసిందంటూ కూడా ముఖ్యమంత్రి తను ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ చేసినటువంటి ట్వీట్ కూడా మనం దీంట్లో చెప్పుకోవచ్చు. వెంటనే ఆ వ్యక్తి ఎంతటి వాడైనా సరే మన పార్టీ లేదు, ఏ పార్టీ లేదు, వ్యక్తి బట్టి ఉపేక్షించదు, క్రిమినల్ చర్యలు తీసుకోండి, వాడిని జైలు పంపించాల్సిన అటువంటి వ్యక్తిని అంటూ కూడా ముఖ్యమంత్రి స్పందించిన తీరు కూడా చాలా వేగవంతంగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే జిల్లా ఎస్పీ ఉకుల్ జిందాల్ కూడా ఏదైతే సత్యనారాయణ సర్కిల్ ఇన్స్పెక్టర్, అంటే వెంటనే స్పందించాల్సినటువంటి వ్యక్తి స్పందించకుండా తాత్సారం చేసేటువంటి ఇటువంటి సంఘటన జరిగిందంటూ కూడా ఎస్పీ కూడా భావించిన సందర్భాన్ని చూస్తాం. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ బీఆర్ కూడా పంపించినట్టు చూస్తాను. ఓవరాల్ గా తీసుకుంటే ఈ యొక్క సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక స్త్రీని వివస్త్రణ చేసి తన యొక్క
అత్యంత దారుణంగా హింసించి తనను కొట్టిన దెబ్బలకి తను ఒక సొమ్మసిల్లి పడిపోయిన ఘటన కూడా మనం చోటు చేసుకోవచ్చు. ఈ ఘటన సంబంధించి పద్మ అనేక మహిళ అయితే తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే ఇప్పటికే తీసుకుంటుంది, కోలుకుంటున్న పరిస్థితే కనిపిస్తుంది. దీని మీద యావత్తు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మహిళా సంఘాలతో పాటు హోమ్ మినిస్టర్ కూడా దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేసి తప్పకుండా మేము మహిళలకు ఎవరికి అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదు, తప్పకుండా యాక్షన్ తీసుకుంటామంటూ ఒక సంకేతాన్ని అయితే పంపించినట్లయితే మనం చూస్తాను. ప్రభుత్వం స్పందించిన తీరు కూడా చాలా హర్షణీయంగా ఉందంటూ కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి అది. అంటే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు హిజ్రాలతో ఆవిడ పైన దాడి చేయించే ప్రయత్నం చేశారు? మరోవైపు అటు ఎస్ఐల పైన సస్పెన్షన్ విఆర్కు పంపించినంత మాత్రాన అయిపోయినట్టుగానైనా అసలు దీంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంది అసలు? అంటే సహజంగా ఇది గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి, గుంటూరు టౌన్ లో ఉన్నటువంటి కృష్ణబాబు కాలనీ అంటారు దాన్ని. ఈ కాలనీలో ఉండేటటువంటి ఈ పద్మ అనే యొక్క మహిళ ఎవరైతే ఉన్నారో, పద్మతో పాటు ఈ యొక్క మల్లెల మూర్తి అనే వ్యక్తి కూడా ఒకే కాలనీలో ఉండేవాడు. ఆ మల్లెల మూర్తి అనే వ్యక్తి ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అవ్వటము, రోడ్డు అంటే ఆ ఏరియాలో ఈ పద్మావతి ఇంటి ముందు ఒక రోడ్డు నిర్మాణంలో జరిగినటువంటి వివాదంగా అయితే మనం చూసుకోవచ్చు. పద్మావతికి మున్సిపాలిటీ నుంచి ఒక ట్యాప్ అయితే గతంలో 15 సంవత్సరాల క్రితమే ఒక ట్యాప్ అయితే బిగించడం జరిగారు. ఆ ట్యాప్ తో పాటు తను నీళ్లు పై ట్యాంకులోకి వెళ్లే విధంగా కూడా ఒక మోటార్ అయితే బిగించుకుంది. ఈ మోటార్ ని బిగిస్తావా నువ్వు ఈ నీళ్ల కోసం అని చెప్పేసి కూడా ఈ మూర్తి ఏదైతే ఉన్నాడో తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయించాల భాగంగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ అందరికీ కంప్లైంట్లు అయితే చేయటం వల్ల చేయటం అయితే గతంలో చూస్తాను. ఈ విషయం పైన ఒక నోటీసులు అందుకోవటం, వెంటనే సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి తను కూడా 15 సంవత్సరాల నుంచి ఉంది, ఎక్కడా నాకు దీనివల్ల సమస్య రాలేదు, కొత్తగా వేసే రోడ్డు కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి ఆ నేపథ్యంలో మూర్తితో మాట్లాడి చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. దీన్ని నువ్వు కంప్లైంట్లు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నా పైన కంప్లైంట్ పెడతావా, మున్సిపాలిటీ వాళ్ళకి నువ్వు వెళ్ళి మాట్లాడతావా నా పైన అంటే ఒక కక్ష పెంచుకున్నటువంటి ఇక మూర్తి ఏదైతే మల్లెల మూర్తి ఉన్నాడో ఒక్కసారిగా తన సోదరి అయ్యేటటువంటి మాధవి అనే ఒక హిజ్రాన్ని తీసుకొని మరి కొంతమందిని తీసుకొని అర్ధరాత్రి పూట అత్యంత దారుణంగా ఈ సంఘటన అయితే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఓవరాల్ గా ఈ సంఘటన జరగక ముందు ఈ మూర్తి పైన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏదైతే నగరపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టిన నేపథ్యం కూడా ఉంది. నాకు ఇలాగా పలానా వాళ్ళ నుంచి థ్రెటనింగ్ ఉంది, నన్ను బెదిరిస్తున్నారు అంటే. సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఈ కేసుని పెద్దగా ఖాతరు చేయకపోవటం అధికార పార్టీ కదా అనే నేపథ్యం అయి ఉండొచ్చు, బహుశా లేకపోతే ఏదైనా రికమెండేషన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే సహజంగా ఆ కార్యకర్త ఎవరైతే టీడీపీ పట్టణ అధ్యక్షుడు వార్డు అధ్యక్షుడు ఉన్నాడో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాదిక అనుచరుడుగా అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అయ్యి ఉండొచ్చు, బహుశా పోలీస్ డిపార్ట్మెంట్ కేసుని చాలా టేక్ ఈజీగా అన్నట్లు తీసుకున్న నేపథ్యం. అంతే ఒక్కసారిగా తన అధికార బలం ఉంది కదా అన్న ఒక నేపథ్యంలోని ఈ మహిళ పైన ఇటువంటి దుర్గుత్సాకరణ సంఘటనకైతే పాలు పంచుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దీనిపైన విచారణ చేసిన ఎస్పీ కూడా ఇప్పటికే వీఆర్ పంపించాడు, వెంటనే స్పందించలేదు కనుక ఈ పని అఘాయిత్యం జరిగిందని చెప్పి జిల్లా అధికారులు కూడా యాక్షన్ తీసుకున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం